రే వకీల్, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావా? దమ్ముంటే బయటికి రారా. నిజం కోసం పోరాడడం అంటే నీకు చాలా ఇష్టం కదా. బయటికి రా, చూపిస్తాను నీకు నిజం అంటే ఎలాంటి గతి పడుతుందో చూపిస్తాను. అరే రారా బయటికి, వినపడ్డం లేదా? దమ్ముంటే రారా బయటికి, పిరికి పందా. ఎవరక్కడ? ఆగండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. రాత్రిపూట ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు మీరు? కంగారు పడకు గంగా, నాన్నగారు చాలా బ్రేవ్, కాపాడతారు మనల్ని. మాట్లాడేమిటి? ఎవరది? ఏం కావాలి మీకు? కరెంట్ ఎందుకు తీశారు? హలో, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలీదా? ఇంకా మించిపోలేదు, జాగ్రత్త పడు, లేదంటే మొత్తం నీ కుటుంబం చాలా పెద్ద ఆపదలో ఇరుక్కుంటుంది. ఎవడు వాడు? పెద్ద మనిషి కదూ, పెద్ద మనిషిలాగే ఉండు. నువ్వు గనక ఈ కేసులో ఏమాత్రం జోక్యం చేసుకున్నా మీ అందరి బతుకులు మంట కలిసిపోతాయి. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? అంటే ఏంటి? నువ్వు బెదిరిస్తే భయపడిపోతాను అనుకున్నావా? బెదిరించలే, అయితే ప్రేమగా చెప్తా విను. నీకు ఇద్దరు కొడుకులున్నారు కదా, మీ ఇంట్లో ఇంకా ఒక చిన్న పిల్ల కూడా ఉంది కదా, నీకు భార్య కూడా ఉంది, అంతేకాకుండా ఒక ముసలి తల్లి కూడా ఉంది. నీతో పాటు వాళ్ళందరినీ కూడా ఎందుకు ఆపద పాలు చేస్తాం? మాకెలాంటి నష్టం రాదు, కానీ మీరంతా దారుణంగా చేస్తారు, గుర్తుపెట్టుకో. మీరంతా ఏం చేయగలరో చేసుకోండి, కానీ నేను మాత్రం ఊరుకునే రకం కాదు.